రామగుండంలో రాక్షస పాలన నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర మండిపడ్డారు. రోడ్ల విస్తరణ పేరిట చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చివేయడం సరికాదని నిప్పులు చెరిగారు. ఉపాధి కోల్పోయిన బాధితులకు స్థలాలు చూపించకుండా వారిని రోడ్ల మీద పడేశారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. నియోజకవర్గంలో ముఖ్య వ్యాపార కేంద్రమైనటువంటి లక్ష్మీనగర్ శివాజీ నగర్లో ఎన్టీపీసీలో ఈరోజు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీ బజారు బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్బంధమైనటువంటి పాలన, ఒక భయాందోళనతో ప్రజలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అంతకంటే ఎక్కువగా రామగుండం నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ప్రశ్నిస్తే వారిని నిర్బంధాల మధ్యలో కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ లక్ష్మీనగర్లో వ్యాపార కూడల్లో చాలా ఏళ్ళుగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా చిరు వ్యాపారస్తులందరినీ కూడా సుందరీకరణ పేరిట, రోడ్డు వెడల్పు పేరిట ఇలా నిరంకుశంగా వాళ్ళ దుకాణాలను తొలగిస్తూ ఉన్నారు. 50 ఏళ్ళుగా ఇక్కడ నడుపుకుంటున్నటువంటి గాంధీ మార్కెట్ను కూరగొట్టిరు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూరగొట్టిరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడుతూ ఉన్నది. వారికి ప్రత్యామ్నాయంగా వారికి దుకాణాలను ఏర్పాటు చేసిన తర్వాతనే వాటిని చిరు వ్యాపారస్తులను కూల్చాలని, అదేవిధంగా ఎవరైతే రోడ్డు వెడల్పులో భాగంగా నష్టపోతున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని ఇలా బజారు బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలిపించినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది.